పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శంకర్ మాస్టర్. శంకర్ మాస్టర్ నమస్తే. నమస్తే. లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్. సో మీ ఇద్దరు డాన్సర్స్. అవును. ఆయన నుంచి నాకు ఒక మహాలక్ష్మి తెచ్చి చూపించాడు అన్న. ఆయన పెట్టిన పేరే మహాలక్ష్మి. కమల్ హాసన్ గారు పెట్టిన పేరే మహాలక్ష్మి. చందమామ మొత్తం మీరే కాబట్టి రియల్ లైఫ్ లో కూడా అంత రొమాంటిక్ గా ఉంటారా? బుగ్గపై ముద్దు పెట్టు. ఎవరు మీ గురువు? ఎవరు అసలుకి? ఏక్ దూజేకి వెళ్ళే మాస్టర్ రఘు మాస్టర్ అని మన బృందా మాస్టర్. బృందా మాస్టర్ గారు సిస్టర్స్ హస్బెండ్. ఆయన ఫస్ట్, ఆ తర్వాత సుందరం మాస్టర్. అన్ని టెక్నాలజీలు చేంజ్ అయినా కానీ మీ టెక్నాలజీ ఏం చేంజ్ కదా ఇప్పటికి యంగ్. అనిమల్స్ ఉంది. అనిమల్స్ ఎందుకు ఫిట్ గా ఉందంటే అనిమల్స్ ఎర కోసం పరిగెత్తుంది, వేటాడుతుంది. మీరు కూడా పని కోసం వేటాడుతూనే ఉంటారు కదా. దీంతో నాకు చాలా బాగుంది. నాకు ఇంటర్వ్యూ లాగా అనిపించట్లేదు. మాట్లాడుకుంటాం, ఇంటికి వచ్చే చుట్టాలతో మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే, అలాగే అనిపిస్తుంది నాకు. అయితే థ్యాంక్స్ మాస్టర్. మీకు ఇష్టమైన సాంగ్స్ తెలుగులో ఒక టాప్ 5 టాప్ 10 అంటే ఏ సాంగ్ చెప్తారు? బాహుబలి 1 లో దీవరా సాంగ్ మంచి సాంగ్. అది కష్టమైన సాంగ్. ఆ ఇంటర్వల్ బ్లాక్ కార్నేషన్ బాహుబలి అని నేను అది చాలా కష్టపడా. ఎవ్రీడే ఆ షూటింగ్ అయిన తర్వాత రూమ్ కి వెళ్తే దగ్గితే బ్లడ్ వచ్చేది. ట్రైన్ సాంగ్ అంతా ఒక టైం ఉంటది. డిఫికల్టీస్ అనిపించదా మాస్టర్? రన్నింగ్ ట్రైన్ లో నేచురల్ గా చేసింది అంటే హై టెన్షన్ వైర్ క్రాస్ అవుతాం. అందరినీ మైక్ లో అరుస్తా ఉంటా, పడుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అంటే అమలాపురం అంతా ట్రైన్ లోనే అల్లు అర్జున్ 100 డాన్సర్స్ ఎలాడుతున్నారు కదా థ్యాంక్ చేసి. అవును, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో వాళ్ళు అది తెగితే అంతే. మహాలక్ష్మి గారు చాలా మంది డైరెక్టర్స్ హీరోయిన్ గా కూడా ఆయన అడిగితే మీరు యాక్సెప్ట్ చేయలేదు అనే మాట నిజమా? అవునండి. తేజ గారు జయంకి అడిగారు యాక్చువల్లీ, సదా ప్లేస్ లో. దాని తర్వాత మరి ఇండస్ట్రీకి వచ్చేసారు కదా మీరు. ఇండస్ట్రీ అంటే అది టీవీ సీరియల్ వేరే అండి, సినిమా వేరే. ఇంకా కష్టం కదా మాస్టర్. లాస్ట్ ఇయర్ ఆమె మీద కొన్ని కామెంట్స్ విన్నాం. ఆయన దగ్గర డబ్బు ఉంది, డబ్బు గురించి చేసుకుందామా, డబ్బు అంత తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది, రకాల కామెంట్స్ వచ్చాయి కదా. యాజ్ ఏ ఫాదర్ గా ఏమనిపించింది మీకు? తను మెచ్యూర్డ్ యాక్చువల్లీ. తనకు తెలుసు తనకు ఏం కావాలో తను స్ట్రైట్ ఇదిగా ఉంది. పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారా? ఆయన వ్యక్తిగతంగా రవీంద్రన్ గారు ఎలా ఉంటారు అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే జానీ మాస్టర్ గురించి మీకు రియల్ గా తెలుసు కాబట్టి అలాంటి క్యారెక్టర్ అంటారా, లేకపోతే ఎల్టర్ బ్రదర్ లాగా తను బాగా ఇది ఇస్తారు. ఈ ఫీల్డ్ లో ఉంటారు మాస్టర్? అట్లా ఉండొచ్చు. అట్లా అడ్జస్ట్ అవుతాయి డేట్లు మీకు? ఇప్పుడు కరెంట్ లో 3 సినిమా జరుగుతుంది. రాజమౌళి గారిది జరుగుతుంది, అఖండ 2 బోయపట్టి గారిది జరుగుతుంది, ఇంకో బెంగాలీ సినిమా చేస్తున్నా. రాజమౌళి గారిది అంటే మహేష్ బాబు దా? అవునండి. ఓకే, ఎలా ఉంది? లుక్ అయింది సూపర్. అందరూ ఏదో ఏస్తు క్రీస్తు లాగా ఏదో గెటప్ ఉంటుంది మహేష్ బాబు గారికి, అలాంటి స్టోరీయా లేకపోతే? ప్రతి సీన్ బై సీన్ ఫుల్ ఎమోషన్ తో చెప్పారు. కొంతమంది మాస్టర్స్ ఈ మధ్య కాలంలో చూస్తే మనం సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు, కోట్లు సంపాదించారు, కానీ చివరి రోజుల్లో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళని కూడా చూసాం. సలీం మాస్టర్, ముక్కురాజ్ మాస్టర్. సలీం మాస్టర్ అంటే ఆయన కొంచెం రాంగ్ చేయడం, డాన్సర్స్ అంతా ఇల్ ట్రీట్ చేసేవాళ్ళు, అమ్మాయిలంతా బూతులు తిట్టేవాళ్ళు. తారా మాస్టర్ గారితో నేను అసిస్టెంట్ గా చేసా. ఏ పని పాట లేని అబ్బాయికి పెళ్లి చేసి పిల్లలు వాళ్ళని కూడా ఈమె పోషిస్తూ అదంతా చాలా కాంప్లికేషన్ పెట్టుకోకూడదు. అంటే చిరంజీవి గారంతా అంత మర్యాద ఇచ్చేవాళ్ళు. చిరంజీవి గారు కూడా ఆమెకు చాలా హెల్ప్ చేశారు 2 లక్షలు. అవును. ఆమె నడుచుకుంటే వస్తూ ఉంటే ఒక టైగర్స్ లాగా ఉండేది. అంత ఇదిగా ఉన్న వాళ్ళు పాపం చాలా కష్టపడ్డారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శంకర్ మాస్టర్.
సో శంకర్ మాస్టర్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు తెలుగులో, అందుకనే ఈ ఇంటర్వ్యూ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి మాస్టర్ అని దాదాపు 2 years నుంచి నేను ఫైట్ చేస్తున్నాను ఆయనతో. ఇప్పుడు ఫైనల్గా యాక్సెప్ట్ చేశారనమాట. మీ అందరికీ నిన్నే పెళ్ళాడతా 1996 ఆ మూవీ గుర్తుంటే మగవాళ్ళందరికీ ఇష్టమైన సాంగ్. సో అలాంటి ఒక సాంగ్కి కొరియోగ్రాఫర్గా స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటికి వెనక్కి తిరిగి చూసుకోకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టించారని చెప్పుకోవచ్చు అనమాట. దాదాపు 1500 సినిమాలు, 8000 పైగా సాంగ్స్ 9 భాషల్లో చేసి షబాస్ అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ కొరియోగ్రాఫర్ శంకర్ మాస్టర్. శంకర్ మాస్టర్ నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఇంత హ్యాపీగా హెల్దీగా చూడటం నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు. ఫస్ట్ ఇంట్లోకి రాగానే నిజంగా ఇన్ని వేల సినిమాలు, ఇన్ని వేల సాంగ్స్ ఏ కొరియోగ్రాఫర్ కూడా సాధ్యం కాదు. అండ్ దట్టు 83లో సినిమా ఇండస్ట్రీకి వచ్చి 42 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ యంగ్ హీరో సినిమా అంటే గుర్తొచ్చే కొరియోగ్రాఫర్ ఎవరైనా ఉన్నారు అంటే అది శంకర్ మాస్టర్. అది మీకు మాత్రమే సాధ్యమైంది. ఏం చెప్తారు ఈ 42 years జర్నీ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. అప్పుడు ఉన్న స్లోగా టెక్నికలీ చేంజ్ అవుతా ఉంది యాక్చువల్ ఇండస్ట్రీ. నేను మారుతూ ఉన్నా, దాంతో పాటు నేను కొత్తగా నేర్చుకుంటున్నా. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఫస్ట్ వచ్చినప్పుడు మిక్చల్ అని ఒక కెమెరా ఉంది, పెద్ద కెమెరా. దాంతో పాటు ఇది సౌండ్ దీనికి ఫిక్స్ చేసి దాంతో పాటు కనెక్ట్ అయ్యి ఉంటుంది. మనం సాంగ్ సింక్ ఏదైనా తప్పు పాడితే తప్పుగానే వస్తుంది, ఓకే, మళ్ళీ రీషూట్ చేయాల్సిందే. ఓకే, అది అడ్జస్ట్ చేసుకొని సింక్ చేయొచ్చు అన్నట్టు ఉండదు. అప్పటి నుంచి ఇప్పుడు ఎంత మారిపోయింది, ఎంత ఈజీ అయిపోయింది. బట్ ఈజీ అంటే ఇప్పుడు ఇంకా విఆర్ సాంగ్స్ అంతా ఉంది. నేను ఒకటి విఆర్ సాంగ్స్ చేయబోతున్నా. బాంబేలో హిందీ సినిమా అడిగారు విఆర్ సాంగ్. అంటే చాలా కష్టం అది చేసేది. యాక్చువల్లీ ఏఆర్ రెహమాన్ గారు టచ్ చేసి వదిలేశారు. ఓకే, అది చాలా కష్టం. అది ఏమంటే ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుతున్నామంటే చుట్టూ ఏం జరుగుతుందో అది కూడా చేయాలి. ఓకే, 360 degrees. ఓకే, ఇప్పుడు వాళ్ళు అక్కడ కెమెరా పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో అది తీయాలి. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా ఒక స్ట్రీట్ లో ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఎవరో సైకిల్ వెళ్తున్నారు, చుట్టూ వాళ్ళు తిరిగి చూస్తే దాంతో విఆర్ దాంట్లో తిరిగి చూస్తే అక్కడ వెనకాల ఇంట్లో ఏం జరుగుతుందో అది కూడా జరగాలి. ఓకే, అలా షూట్ చేయాలి. అది ఒకటి చేయబోతున్నా, దాని ప్లానింగ్ జరుగుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీలు అన్ని చూసి వచ్చారు ఇక్కడ దాకా. కొత్త నేర్చుకుంటున్నా చాలా. సో అన్ని టెక్నాలజీలు చేంజ్ అయినా కానీ మీ టెక్నాలజీ ఏం చేంజ్ కదా. ఇప్పటికి ఎంగు ఎరగేసుకో నా ఓటుతో సీటుతో ఎరగేసుకో అన్నట్లుగానే ఉన్నారు. ఏంటి మాస్టర్ రెగ్యులర్ గా డాన్స్ చేసి 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 బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఒకటను ఎంత యంగ్ అంటే చెప్పాలంటే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. కుర్రకారు ఉంటారు కదా అట్లా ఉన్నారు. అంటే ఓన్లీ డాన్స్ అని చెప్తారా, లేకపోతే మీరు తీసుకునే ఎక్సర్సైజ్ కూడా ఉందండి? డయట్ అంటే నేను నార్మల్ గా ఎవ్రీడే 3 meals అంతే. మధ్యలో ఏ నీళ్లు తప్పితే వేరేం తాగను. ఓకే, నో జ్యూస్ కూడా తాగను. ఓన్లీ వాటర్ లేకపోతే ఫుడ్ అంతే. మధ్య 3 times ఫుడ్, మధ్యలో వాటర్. ఓకే, అంతే. అది కాకుండా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ప్రతి మనిషి చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా అనిమల్స్ ఉంది, అనిమల్స్ ఎందుకు ఫిట్ గా ఉందంటే అనిమల్స్ ఎర కోసం పరిగెత్తుంది, అవును, వేటాడుతుంది. మనం కూర్చొని తింటే కష్టం కదా. మీరు కూడా పని కోసం వేటాడుతూనే ఉంటారు కదా.